ఒక సహోదరుడు అన్నాడు, ఎందుకయ్యా ఊరికి ఏదో ఒక వాక్యం చెప్తా ఉంటావు, ఏదో ఒక మాటలు చెప్తా ఉంటావు, వ్యూస్ రావు. నేను చెప్తే చూడు 1,00,000 మంది చూస్తున్నారు. నువ్వు చెప్తుంటే 10 మంది 20 మంది 50 మందే చూస్తున్నారు. చూడని కాడికి ఎందుకయ్యా అట్ట పెట్టుకుంటావు, అనవసరంగా టైం వేస్ట్ అంటా అన్నాడు. నేను ఆలోచించా, చూసి అవును, నేను చెప్పే వీడియోస్ ఎవరు చూడట్లేదు. వాళ్ళ వీడియోస్ చూశాను, వాళ్ళకి చాలా మంది చూస్తున్నారు. నేను బాధపడి ఇక నుంచి మనం వీడియోస్ పెట్టకూడదు అనుకుంటా ఉన్నా. అనుకుని ఒక రోజంతా వీడియో పెట్టలేదు, ఇంకో రోజు వీడియో పెట్టలేదు. 2 రోజుల తర్వాత ఒక ఆయన కలిశాడు నాకు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం బాధలతో. మమ్మల్ని అందరూ విడిచిపెట్టేశారు, ఎవరు పట్టించుకునేవారు లేరు అని నలిగిపోయి కృంగిపోయి బాధ తట్టుకోలేక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. ఆ సమయంలోనే నువ్వు చెప్పిన 2 మాటలు విన్నావయ్యా. దేవుడు ఎలా తోడుంటాడో నువ్వు చెప్పిన మాటలు విన్నావయ్యా. మా యొక్క ఆత్మహత్య కార్యక్రమాన్ని ఆపివేశాం. ఇంకెప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదని నిర్ణయించుకున్నాం. ఆత్మహత్య ఆపటమే కాదు, ఇంకెప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. నాకు సిగ్గేసింది. మనకి విన్న 10 మంది అయినా కార్యం జరుగుతుంది కదా. 991 బస్తాలు ఇంటి నిండా పెట్టుకున్నాం అనుకోండి. 991 బస్తాలు పెట్టుకున్నాం. ఊకలు, బియ్యం కాదండి, ఊక. ఆకలి తీర్చిద్ది అది? చూసుకోవటానికి తప్పితే ఆకలి తీర్చదు కదా. అదే 10 బియ్యం బస్తాలు పెట్టుకున్నామండి, 10 బియ్యం బస్తాలు ఉన్నాయనుకోండి, చక్కగా ఆకలి తీర్చిద్ది కదా. మనకు ఆకలి తీర్చేది కావాలా, చూసుకోవటానికి 1 బస్తాలు కావాలా? నాకే సిగ్గేసి మళ్ళీ ఎక్కువ మంది చూడాల్సిన అవసరం లేదు, 10 మంది చూడండి. 10 మంది హృదయంలో కార్యం జరగాలి. ఇది విన్న ప్రతి ఒక్క హృదయంలో కార్యం జరగాలి. హృదయాన్ని కదిలించాలి, మార్పు రావాలి. ఎక్కువ మంది వద్దు, ఎక్కువ మంది చూడాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు మనకు ఒక్కసారి సిగ్గొచ్చేటట్టు చేస్తాడు. మనం 100 మాటలు చెప్తున్నా ఎదుటి వాళ్ళ ద్వారా ఒక మాట ద్వారా మనకు సిగ్గొచ్చేటట్టు చేస్తాడు. నేను అనుకున్నాక పెట్టకూడదు, అసలు వ్యూస్ రావట్లేదు, ఎక్కువ మంది చూడట్లేదని. ఆ కుటుంబాలు ఆత్మహత్యనే మానుకున్నారు. ఒక ప్రాణాలు నిలబెట్టింది ఆ 2 మాటలు. అది నాకు చాలా తృప్తి ఇచ్చింది. ఆ తృప్తి చాలు యేసయ్య. నువ్వు పెట్టిన తలంపుల్ని చెబుతానే ఉంటాను, మనుషుల కోసం కాదు, నీ కార్యం జరిగేటట్లుగా. హృదయాలు మార్చే దేవుడు నువ్వు, నేను కాదు మార్చేవాడిని. హృదయాలు మార్చే దేవుడు నువ్వు. నాది చెప్పే పనే.